బెల్ల పొంగల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారిస్ కిచెన్. ఈరోజైతే మనం ఒక స్వీట్తో వచ్చేసామండి. ఆ స్వీట్ ఏంటంటే బెల్లపన్నం. ఈ బెల్లపన్నానికి ఏమేమి కావాలో అయితే పాలు తీసుకున్నానండి. ఈ పాలను బాగా కాగబెట్టి చల్లార్చాలి. నెక్స్ట్ వచ్చేసి గీ, సరిపడినంత గీ అండి. ఇదిగోండి, 1 కప్పు నిండా అయితే రైస్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. నేనైతే ఈ కప్పు నిండా తీసుకున్నాను. టేబుల్ స్పూన్లు అండి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం అండి. ఈ బెల్లాన్ని ఈ విధంగా బాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా జీడిపప్పు, ఎండు కొబ్బరి, 2 యాలకులు అయితే తీసుకున్నానండి. కొంచెం బాదం పప్పులు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్ యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడైతే మనం బెల్లపన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడైతే మనం తీసుకున్న పచ్చెనపప్పు బియ్యాన్ని అయితే బాగా వాష్ చేసుకుంటామండి. వాష్ చేసి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెడతాం. తర్వాత ప్రాసెస్ చూద్దాం. అరగంట తర్వాత చూడండి, ఇవైతే ఏ విధంగా నానిపోయిండాయో. పచ్చెనపప్పు చూడండి బాగా లావుగా వచ్చేసి ఉండదు. ఈ పచ్చెనపప్పు ఈ విధంగా వస్తేనండి బెల్లపన్నంలో తినేటప్పుడు ఇది పంటి కింద పడితే చాలా బాగుంటుంది. అదేవిధంగా బియ్యం కూడా బాగా నానిపోయాయి. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో బెల్లపన్నం చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని దవర పెట్టేసుకోవాలి. ఇదైతే కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయినాక దీంట్లో మనం గీ యాడ్ చేద్దాం. చూడండి చేద్దాం. ఇప్పుడైతే మనం నెయ్యి వేస్తున్నానండి. చూడండి, నెయ్యి అయితే ఈ గంట నిండా తీసుకొని వేసాను. ఇదైతే కొంచెం హీట్ అవ్వాలి లైట్గా. అయితే లైట్గా హీట్ అవ్వాలండి, ఎక్కువ హీట్ అవ్వకూడదు. ఈ లైట్గా హీట్ అయినప్పుడు మనం తీసుకున్న జీడిపప్పులు అయితే యాడ్ చేద్దాం. ఈ జీడిపప్పులు యాడ్ చేసినాక అదేవిధంగా బాదం పప్పులు కూడా వేసేద్దాం. ఇప్పుడైతే ఇవన్నీ మిక్స్ చేద్దామండి. ఎండు కొబ్బరి అయితే లాస్ట్ వేయాలి, ఎందుకంటే అది ఊరికనే బ్లాక్ వచ్చేస్తుందండి. సో అందుకని ఊరికనే సగ తగిలితే సరిపోతుంది ఎండు కొబ్బరికి అయితే. ఇవైతే కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడైతే చూడండి, ఇవైతే కొంచెం రెడ్డిష్కి వచ్చేసాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేద్దాం. దీన్ని కూడా ఒకసారి మొత్తం తిప్పేస్తామండి. టేస్ట్ చూడండి, ఇప్పుడైతే మొత్తం ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పక్క తీసి పెట్టేసుకుందాం. ఈ జీడిపప్పులు ఇవన్నీ తీసేసినాక స్టవ్ ఆన్ చేసి అదే దబల్లో పాలు అయితే యాడ్ చేస్తామండి. ఈ పాలు అయితే కొంచెం హీట్ అవ్వాలండి. ఇవి హీట్ అయ్యేటప్పుడు మనం తీసుకున్న పచ్చెనపప్పు బియ్యం అయితే యాడ్ చేసేద్దాం. సో ఈ విధంగా కలుపుతూ కొంచెం బాయిల్ చేయాలి ఈ పాలని. పాలైతే చూడండి కొంచెం బాయిల్ అవుతూ ఉన్నాయి. చూడండి, ఈ విధంగా కొంచెం బాయిల్ అయినాక ఇప్పుడు మనం తీసుకున్న పచ్చెనపప్పు అయితే దీంట్లో వేసేద్దాం. బియ్యం కూడా వేసేద్దామండి. ఇప్పుడైతే బియ్యం పచ్చెనపప్పు వేసేసాం. ఒకసారి అయితే మొత్తం తిప్పేసుకోవాలండి. చూడండి, భలే ఉంది కదా కలర్ఫుల్గా. ఇప్పుడు ఈ పాలల్లో ఉడికితే బియ్యం చాలా సాఫ్ట్గా వస్తాయండి. అన్నం మెతుకు పట్టుకోగానే చాలా సాఫ్ట్ అయిపోద్ది. ఈ విధంగా అయితే మొత్తం బాగా తిప్పేసుకొని మూత పెట్టకూడదండి, పాలు పొంగిపోతాయి. అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే చూడండి, మన అన్నం అయితే బాగా దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి, దీంట్లో పాలు మొత్తం ఇంకిపోవాలండి. అప్పుడు దాకా దీన్ని అయితే బాగా ఉడకనిద్దాం. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి ఈ విధంగా. ఇప్పుడైతే మనం తీసుకునే యాలకులని కొంచెం లైట్గా దంచుకోవాలండి. ఈ లోపల గింజలు బయటికి రాకూడదు. చూడండి, ఈ విధంగా అయితే దంచుకొని కొంచెం ఈ విధంగా దంచుకొని దీంట్లో వేసేద్దాం. ఇప్పుడైతే మొత్తం ఒకసారి తిప్పేసుకొని ఈ పాలన్నీ మొత్తం ఎగిరిపోయే వరకు, ఇది గట్టిపడే వరకు అయితే దీనైతే ఉడకనిద్దామండి. మధ్య మధ్యలో అయితే తిప్పుతూనే ఉండాలి. పాలు వేసాం కదా, అన్నం అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పటికైతే చూడండి ఎంతో సాఫ్ట్గా ఉంది. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదైతే సాఫ్ట్గా వచ్చేసింది. ఇంకా కొంచెం సాఫ్ట్ రావాలి. ఈ పాలను ఎగిరిపోయేంత వరకు వీళ్ళనైతే ఉడకనిద్దాం. ఈ విధంగా అయితే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, లేకపోతే కింద అంటుకోబోతుంది. ఈ విధంగా కలిపేసుకొని మనం దీన్ని చెక్ చేస్తూ ఉండాలి, లేకపోతే కింద అంటుకోబోతుంది. ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. పాలు అయితే దగ్గరికి వచ్చేస్తున్నాయి చూడండి. ఇంకొంచెం అయితే గట్టిపడాలండి ఇది. అప్పుడు మనం బెల్లం యాడ్ చేద్దాం. అప్పటి వరకైతే మనం ఇలాగే తిప్పుతూ ఉండాలండి.
ఇప్పుడైతే చూడండి ఈ పాలన్నీ బాగా ఇంకిపోయాయి. ఇప్పుడైతే మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చండి. బెల్లాన్ని యాడ్ చేసేస్తాం. ఒకసారి అయితే మిక్స్ చేద్దామండి ఈ బెల్లం అంతా వేసిన తర్వాత. మీకు బెల్లం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే బెల్లం ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ కప్పు నిండా తీసుకున్నాను. నేను చేసి ఈ క్వాంటిటీకి ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. సో అందుకని నేను ఈ విధంగా తీసుకున్నాను. చూడండి మొత్తం అయితే ఈ విధంగా తిప్పేసుకోవాలి. కింద నుంచి పైకి, కింద చూడండి తెల్ల తెల్లగా ఉంటుంది అన్నం, అదంతా పైకి తీసేసుకొని బాగా అయితే తిప్పేసుకోవాలి. ఈ బెల్లం అంతా బాగా కరిగిపోవాలండి దీంట్లో. ఈ బెల్లం కరిగినాక కొంచెం పలుచబడుతుంది ఇది ఈ అన్నం. అప్పుడైతే ఇంకొంచెంసేపు ఉడకనిస్తే గట్టిగా అయిపోతుంది. అయితే ఉడకనివ్వాలండి బాగా. అన్నం మెతుకనేది కనపడకూడదు, అది బాగా మెదిగిపోవాలి. చూడండి ఇప్పుడైతే కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి మెతుకులు, అట్లా కూడా కనపడకూడదు. బాగా మెదిగిపోతేనే ఈ బెల్లపన్నం టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా అయితే తిప్పుతూ ఉడకనిద్దాం దీన్ని బాగా. ఈ తిప్పేటప్పుడు అన్నం కూడా బాగా మెదిగిపోతుందండి. చూడండి చిన్నగా పొలుకులుగా అయిపోతుంది అన్నం అయితే. ఈ విధంగా బాగా తిప్పేసుకోవాలి దీన్ని. స్టార్ట్ అయిందండి. ఇప్పుడైతే చూడండి అన్నం కొంచెం దగ్గర పడుతూ ఉంది. ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి దీన్ని, లేకపోతే కింద అంటుకుపోతుంది. చూడండి ఇంకా ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి మెతుకులు ఎక్కడ కనిపించట్లేదు. చూడండి ఆల్మోస్ట్ మొత్తం స్మాష్ అయిపోయి, అందులో మనం పాలల్లో ఉడకబెట్టాం కదా, చాలా సాఫ్ట్గా అయిపోతుంది అన్నము. అసలు తింటుంటే ఎందుకులేండి అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. చూడండి 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే మొత్తం తిప్పేసుకుందాం. ఈ టైంలో నెయ్యి వేస్తే సూపర్గా వాసన వస్తుందండి. ఈ స్మెల్ చూస్తేనే ఈ బెల్లపన్నం తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది స్మెల్. చూడండి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి అయితే దీంట్లో యాడ్ చేద్దామండి. చూడండి ఇది మొత్తం యాడ్ చేసేసి ఒకసారి అయితే మిక్స్ చేద్దామండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక చూడండి మన బెల్లపన్నం అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఇప్పుడైతే ఎండు కొబ్బరి, బాదం పప్పు, జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేసినాక చూడండి ఈ బెల్లపన్నం చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.